హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వస్తే చాలు అందరూ వడియాలు పచ్చళ్ళు ఎక్కువగా పెడుతూ ఉంటారు. సో ఈరోజు మీకు ఒక సింపుల్ వడియాల రెసిపీ చూపించిపోతున్నాను. అది కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా వస్తాయో. సో ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఏదైనా ఒక మెజర్మెంట్ కప్పు అలా తీసుకోండి. నేను ఇక్కడ ఈ గ్లాస్ తీసుకున్నాను. దీంతో 3 గ్లాసెస్ పిండిని యూస్ చేస్తున్నాను. 1:2 రేషియోలో ముందుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా పిండిని చక్కగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ముందు కలిపేసుకోండి. అలానే ఒక 4 అవర్స్ ముందుగా 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక 15 వరకు పచ్చిమిర్చి, ఒక గుప్పెడ అల్లం వేసి గ్రైండ్ చేసుకోండి. ఇది ఆప్షనల్. ఇలా ఇష్టం లేకుంటే చిల్లీ ఫ్లేక్స్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అదే కప్పుతో 1:8 రేషియోలో 1 గ్లాస్ పిండికి 8 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో నేను 3 గ్లాసుల పిండి తీసుకున్నాను కదా. సో 24 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ముందుగా కాస్త బాయిల్ అయినాక అందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా అందులో వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులో సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ చాలా కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే ఎండలో మనం ఆరబెట్టాక సాల్టీ అయిపోతాయి. అలానే ఒక 2 స్పూన్ల వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు, జస్ట్ ఒక 3 మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం స్టవ్ని ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు దీన్ని మేడపైకి కానీ ఎండ ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడికి తీసుకెళ్దాము. సో నేను మేడపైన తీసుకెళ్ళి వడియాలు వేసుకున్నాను. ఇలా ప్లాస్టిక్ కవరా లేదా కాటన్ క్లాత్ పైన ఇలా చిన్న చిన్నగా వడియాలు వేసేసుకోవాలి. 1 డే మొత్తం ఆరనిస్తే సరిపోతుందండి, చక్కగా ఆరిపోతాయి. చూసారా అన్నీ పెట్టేశాను. ఇలా నెక్స్ట్ డేకి ఇలాగా మొత్తంగా ఆరిపోయావి, చాలా చక్కగా ఆరిపోయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే, అంతే. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్